My dear PMC, my dear PMC, my dear PMC. హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై డియర్ పిఎంసి. మై డియర్ పిఎంసి ద్వారా ఎవరికైతే విషెస్ తెలియజేయాలి అనుకుంటున్నారో స్క్రీన్ మీద కొడుతున్న నెంబర్కి కాల్ చేసి నాతో మాట్లాడి వాళ్ళకి విషెస్ తెలుపగలరు. ఇప్పుడైతే కాలర్ లైన్లో ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో హలో హాయ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు మై డియర్ పిఎంసి. ఎవరు మాట్లాడేది? నా పేరు సుజాత అండి. సుజాత గారు ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుండి యూసఫ్గూడ నుంచి సుజాత గారు. ఓకే, ఏం చేస్తూ ఉంటారు సుజాత గారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. చాలా పనులు ఉంటాయి కదా, చెప్పడానికి సింపుల్గా హౌస్ వైఫ్ అంటారు, కానీ పని మొత్తం చేసేది తనే కదా. అవును మేడం. ఎప్పుడైనా అనిపిస్తుందా చిరాగ్గా, ఎందుకు వచ్చిన కష్టాలు ఇవన్నీ, ఏం వండుతావు ఏం పెడతావు రోజు ఇదే పని అని? అనిపిస్తుంది మేడం, తప్పదు కదా. తప్పక చేస్తున్నారా ఇష్టపడి చేస్తున్నారా? ఇప్పుడు చెప్పండి. మీరు ఇష్టపడి తప్పక చేస్తున్నారు అంతేనా? అంతేనా? ఓకే. ఎక్కడి నుంచి? యూసఫ్గూడ నుంచి అన్నారు కదా. ఎంతవరకు చదువుకున్నారు? అంటే మీ బాగా చదువుకుని లైఫ్లో సెటిల్ అయ్యి ఒక జాబ్ చేయాలి అని ఇప్పుడు జనరేషన్ పిల్లల్ని చూస్తుంటే మీకు ఏమైనా అనిపిస్తుందా? ఎలా ఫీల్ అవుతారు మీరు? లేకపోతే మా కాలంలో అవేం లేవు కదా, ఏదో వండుకోవటం తినటం ఇలా ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం ఇదే లైఫ్ ఇట్లానే అనుకునేవాళ్ళ? అప్పుడు తెలియదు కదా మేడం, అంత ఇంటర్ వరకే చదువుకున్నాము. అనిపిస్తుంది ఈ పిల్లల్ని చూసే వరకు అవన్నీ. ఓకే. ఎంతమంది పిల్లలు మీకు? 2 పాపలు మేడం. 2 పాపలు. ఏం చదువుతున్నారు ఇప్పుడు? అయిపోయినాయి చదువులు, డిగ్రీ, ఒక ఆమె MBA. ఓకే. జాబ్ చేస్తున్నారా? మ్యారేజ్ కూడా అయిపోయిందా? జాబ్ పెద్ద పాప, మ్యారేజ్ అవ్వలే ఇంకా. ఓకే. సర్చింగా? ఓకే. ఎవరికైనా విషెస్ తెలియజేయాల్సింది ఉందా? ఉంది మేడం, ఈరోజు యానివర్సరీ మా బాబు కోడలది. పేర్లు? రమేష్ అండ్ రాజ్యలక్ష్మి. రమేష్ రాజ్యలక్ష్మి గారికి వెడ్డింగ్ యానివర్సరీ. చెప్పండి సుజాత గారు. రాంబాబు సుజాత. రాంబాబు సుజాత. స్వాతి. ఒకసారి క్లియర్ గా చెప్పండి, ఎవరికి తెలియజేయాలనుకుంటున్నారు? 2 మేడం, ఈరోజు వెడ్డింగ్ యానివర్సరీ. ఓకే, 2 కపుల్స్ కి తెలియజేయాలనుకుంటున్నారు. ఓకే, చెప్పండి మరి సుజాత గారు. రమేష్ అండ్ రాజీ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఓకే. రాంబాబు అండ్ స్వాతి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఇంత క్యూట్ గా చెప్పిన తర్వాత వాళ్ళు రిసీవ్ చేసుకోకుండా ఎలా ఉంటారు చెప్పండి? నేను ఒక క్వశ్చన్ అడిగినా? అడగండి. చిన్నప్పుడు మీకు బాగా గుర్తుండిపోయిన సన్నివేశం కానీ సిచ్యువేషన్ కానీ ఉందా? సన్నివేశం అంటే ఫ్రెండ్స్ తో ఆడడం మేడం. ఫ్రెండ్స్ తో ఆడుకోవడం. ఏం మాట్లాడేవాళ్ళు ఏంటి? అన్నీ రకరకాలుగా. చెప్పండి, పేర్లు గుర్తుంటాయి కదా, మర్చిపోం కదా అంత ఈజీగా. హలో. ఎక్కువ తొక్కుడు బిళ్ళ ఆడేవాళ్ళ? ఓకే. చూడండి, చిన్నప్పుడు విషయాలు గుర్తు చేసుకోగానే ఎంత స్మైల్ వచ్చిందో. రోజు క్రమం తప్పకుండా ఆడేది మేడం అదైతే. ఓకే. మీరే గెలిచేవాళ్ళ? అందరూ సమానంగా ఉన్నారా? మీతో ఆడుకున్న ఫ్రెండ్స్ అందరు ఇప్పుడు కాంటాక్ట్ లో టచ్ లో ఉన్నారా? ఉన్నారు మేడం. ఉంటారా? ఉన్నారా? మాట్లాడుకుంటారా? ఏమేమి మాట్లాడుకుంటారు అందరూ కలిసినప్పుడు? కలవటం తక్కువేమో, మేబీ ఫోన్ లో ఎక్కువ మాట్లాడుకుంటారేమో కదా. కలుస్తాం మేడం అప్పుడప్పుడు. అవునా? దగ్గరే ఉన్నారా అందరూ? హైదరాబాద్ లో ఉన్నారా? ఉన్నారు. ఓకే. ఏం మాట్లాడుకుంటారు అందరూ కలిసినప్పుడు? సరదాగా అదే ఏం మాట్లాడుకుంటారు అని? అప్పుడు అలా చదువుకున్నాం, సరిగ్గా చదువుకోలేదు, ఇలాగా? అలాగే. మీరు బాగా చదివే వాళ్ళేనా? చదివేదాన్ని మేడం. మరి ఎందుకు ఇంటర్తోనే ఆపేశారు? అంత తెలియదు కదా, ఇంట్లో 4 members. ఓకే. పెళ్లి చేసేయాలని వాళ్ళకి తెలియదు కదా అంత అప్పట్లో. ఓకే. మీరు పెద్దనా? నేను థర్డ్ మేడం. థర్డ్. 4 పిల్లలు, ఒక అన్నయ్య, 5. పెద్ద ఫ్యామిలీ. ఇప్పుడంతా చిన్న ఫ్యామిలీస్ వచ్చేస్తున్నాయి కదా. సింగిల్ చైల్డ్ ఆర్ 2 ఉండటం కష్టం, ఒకళ్ళు ఉంటున్నారు కదా. మీరు 5. ఇప్పుడు జనరేషన్ వాళ్ళు 1 2. ఏమనిపిస్తుంది మీకు?
నిజంగా పెద్ద ఫ్యామిలీ ఉంటే బాగుంటుందా, చిన్న ఫ్యామిలీ ఉంటే బాగుంటుందా? అప్పుడు పెద్ద ఫ్యామిలీ అనిపించేది కానీ మేడం ఇప్పుడున్న కొంచెం సిచ్యువేషన్ కి సరిపోతుందేమో కదా. అప్పుడు హ్యాపీగా ఉండేది, ఏ కొంచెం తెచ్చుకున్నా అందరూ షేర్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అసలు అంత బిజీ లైఫ్ అయిపోయింది, పిల్లలకి టైం కేటాయించే పరిస్థితి లేదు కదా. అవును అట్లా ఫైనాన్షియల్ గా చూసుకున్నా కూడా చిన్న ఫ్యామిలీసే బెటర్ అని ఫిక్స్ అయిపోతున్నారు జనాలు. ఇక వాళ్ళ కోసం అని అట్లా అప్పుడు ఏది ఎలా చేసినా గానీ నడిచిపోయింది మేడం, ఇప్పుడు అలా జరగట్లేదు కదా. అవును, పరిస్థితులు చాలా మారిపోయాయి. టెక్నాలజీ ఎంత మారిపోయిందో సిచ్యువేషన్స్ కూడా అంతే వేగంగా మారిపోతున్నాయి కదండి. అవును. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు, చాలా చక్కగా మాట్లాడారు. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, రెగ్యులర్గా పిఎంసీని వాచ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. హలో. హాయ్ విద్య. హాయ్ హసీనా, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై డియర్ పిఎంసీ. గుడ్ మార్నింగ్, బాగున్నావా? యా సూపర్, నువ్వెలా ఉన్నావు? నేను కూడా బాగున్నావా? చాలా బాగున్నా. చాలా బాగున్నావా? రంజాన్ తర్వాత అసలు కాల్ లేదు, బిజీ అయిపోయారా? రంజాన్ లో బిజీ ఉంటుంది. ఓకే, దాని తర్వాత చాలా గ్యాప్ వచ్చింది కదా. ఏమో ఇంకా చేయలేదు, వేరే వాళ్ళు కొత్త వాళ్ళు చేస్తారని నేను చేయలేదు. అయ్యో అవునా? యాంకర్స్ మారినా హసీనా మారకూడదు కదా. మారదు, వచ్చినప్పుడు మారదు. హసీనా కాల్ రావాలి కదా మరి. వస్తాది, ఇప్పటి నుండి వస్తాది. ఇంకా ఇప్పటి నుంచి వస్తుందా? అవును. మళ్ళీ లైన్ లో పడిందా హసీనా? ఇప్పుడు లైన్ లోకి వచ్చి చెప్పు, ఏం చేసావు ఇన్ని రోజులు? రంజాన్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నావు? అదే రంజాన్ అక్కడ రోజాలు ఉంటుంది కదా, చేయలేదు. ఇప్పుడు నుండి చేస్తాలే. కాల్ గురించి కాదు, రంజాన్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నావు? ఆ తర్వాత నుంచి అసలు మాట్లాడలేదు కదా. అవును, అదే మిషన్ ముట్టుకుంటే, అది కాక వాతావరణం ఎండేస్తుంది, ఇంకా ఇదే ఇంట్లోనే పని చేసుకుంటూ ఉంటుంది. ఓకే, ఎవరికైనా విషయం తెలియజేయాల్సింది ఉందా? ఈ రోజు బర్త్డేలు, మ్యారేజ్ డేలు అందరికి శుభాకాంక్షలు. హసీనా తరపు నుండి, మై డియర్ పిఎంసీ తరపు నుండి. నా కోసం ఒక మంచి పాట పాడకూడదా హసీనా? చాలా రోజులు గ్యాప్ వచ్చింది కదా. పాడుతా, ఒకటి కొటేషన్ చెప్తా. చెప్పు. ముళ్ళ బాట దాటితేనే పూల బాట ఎదురవుతుంది, అలాగనే సవాళ్ళను ఎదుర్కొంటేనే విజయం వస్తుంది. అయిపోయింది. కానీ ఈ కొటేషన్ నీ లైఫ్ లో ఎప్పుడైనా అప్లై చేసుకున్నావా? చేసుకున్నా. అంటే మనం కష్టం వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొంటేనే కదా మంచి వచ్చేది. నువ్వు అలా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, నాకేం చిన్న చిన్నవి, ఏం పెద్ద ప్రాబ్లమ్స్ లేవు, కానీ చిన్న చిన్నవి. ఓకే, నీకు ఒకటి పొడుగు కథ చెప్తాను, అంత లోపల ఆలోచించు, నేను పాట పాడుతున్నది. సరే అడుగు. సరే. చిత్రమైన చీర కట్టి షికారికి వెళ్ళిన చిన్నది, పూసిన వారింటికే కానీ కాసిన వారింటికి పోదు. ఏంటి? ఇంకొకసారి రిపీట్ చేయవా? కొంచెం స్లోగా రిపీట్ చేయవా? చిత్రమైన చీర కట్టి ఓకే షికారికి వెళ్ళిన చిన్నది. షికారికి కూడా వెళ్ళిందా? వెళ్తాది. పూసిన వారింటికే కానీ కాసిన వారింటికి పోదు. ఏంటి? ఫ్లవర్సా? కాదు కాదు, అది మనం చూస్తేనే మనకి క్లూ కూడా ఇస్తుంది. చూడు, అది కలర్స్ కలర్స్ ఉంటది. సీతాకోక చిలుక? అవును, కరెక్ట్, వెరీ గుడ్ విద్య. అవును. అది మకర అన్నం తాగడానికి పూలు ఉన్న వాళ్ళ ఇంటికే కదా పోయేది, కాయలు కాసిన వాళ్ళ ఇంటికి వెళ్ళదు కదా. ఓకే, బాగుంది. ఒకటి పాట పాడకు, చిన్నది. పాట. గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మలో పెట్టుంది, కృష్ణ మనసులో ఏముంది? పొగరు పొగరుగా పొగరుంది, పొగరుకు తగ్గ బిగముంది. పొగరు పొగరుగా పొగరుంది, పొగరుకు తగ్గ బిగముంది. తీయ తీయగా సొగసుంది, సొగసుకు పెంచిన మంచుంది. తీయ తీయగా సొగసుంది, సొగసుకు పెంచిన మంచుంది. గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మలో పెట్టుంది, కృష్ణ మనసులో ఏముంది? అంతే విద్య. సూపర్ పాడావు హసీనా, చాలా చక్కగా పాడావు.
అవునా? పాట పాడడం ఒక ఎత్తు, ఓ నెక్స్ట్ లెవెల్ అది. కాదు విద్య, అది మ్యూజిక్ వాళ్ళు అట్లా అంటారు కదా, మనకి పర్ఫెక్ట్ కాదు కదా, మనకి అలా కొద్దిగా అలా వస్తుంది అంతే. అయినా కూడా దాన్ని కూడా వదలకుండా పాడావు కదా. అది పాడితేనే పాటకి అందం. అవునా? ఈసారి ఇంకా మంచి సాంగ్ ప్రిపేర్ అయ్యి ఉండు, రేపు కాల్ చేసి పాడాల్సిందే, సరేనా? ఓకే. విత్ ఆర్ఆర్ కూడా. చాలా చక్కగా పాడావు హసీనా, థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. ఇలాగే కాల్ చేస్తూ ఉండు, రెగ్యులర్గా పిఎంసీని కూడా వాచ్ చేస్తూ ఉండు. సో ఈ రోజు బర్త్డేస్, పెళ్లి రోజులు జరుపుకునే వాళ్ళందరికీ హసీనా తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసీ తరపు నుండి బెస్ట్ విషెస్. మరింత మంది కాలర్స్ తో మాట్లాడదాం, మరింత మందికి విషెస్ తెలియజేద్దాం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో 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 హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ టు మై డియర్ పిఎంసీ. ఎవరు మాట్లాడేది? గుర్తుపట్టండి మీరే. గుర్తుపట్టాలా? నాకే క్వశ్చనా? అవును, మీకనే. నా ఇంత చిన్న బ్రెయిన్ కి ఎందుకబ్బా అంత కష్టం? ఎవరో చెప్పేయచ్చు కదా. పర్లేదు మేడం. క్లూ 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 అందరికి నేను క్లూ ఇస్తాను కదా, నాకు కూడా క్లూ ఇవ్వండి అబ్బా. 2 days బ్యాక్ కాల్ చేసాం. 2 days అయింది, 48 hours. మరి ఎలా గుర్తు పెట్టుకుంటాను చెప్పండి? సరే, సమ్మర్ చాలా హాట్, కొంచెం పొద్దున్న చాలా హీట్ అవుతుంది. ఓకే, అదే నీకు ఇంకా అంతకన్నా పెద్దది ఏదైనా ఉంటే చెప్పరా కొంచెం? ఆకాశం తెల్లగా ఉంది, రక్తం ఎర్రగా ఉంది, ఇలాంటివి కాకుండా. అంత మించి చెప్పలే కానీ దినేష్ మాట్లాడుతున్నాను. దినేష్, ఓ దినేష్ టీటీ జాబ్ చేస్తున్నారు కదా, అది కదా చెప్పాల్సింది. తినడం తిరగడం, ఈ జాబ్ చేసే వాళ్ళని పర్టికులర్ గా ఒక బ్రెయిన్ లో ఒక పక్కన గుర్తుంచుకుంటా అలాగా. ఎంతవరకు వచ్చింది ఫోటోగ్రఫీ? అయింది మేడం, ఓకే అయిపోయింది. క్లాసెస్ స్టార్ట్ అవ్వాలి అంతే. ఓకే, క్లాసుల్లో నిద్రపోతావా లేకపోతే నేర్చుకుంటావా చెప్పు? అది క్లాస్ అంటే రూమ్ లో కూర్చోబెట్టరు మేడం, సిటీ మొత్తం తిప్పుతారు. ఓకే, అక్కడ పడుకోవడం కష్టం. ఏముందబ్బా, ఏం తీస్తావులే ఫోటోలు అని చెప్పి కాసేపు రెస్ట్ తీసుకుందాం అనిపించింది అనుకో, అంతే. లేదు మేడం, తర్వాత సర్టిఫికేట్ ఇవ్వడానికి బాధ పెడతారు, బాగా ఆడుకుంటారు. ఓకే, సో ఆ భయం ఉంటే చాలు, నేర్చుకుంటారు అయితే. అయిపోయిందా బ్రేక్ఫాస్ట్? ముందు మనకి తినడం తిరగడంలో ఫస్ట్ తినడం ఉంది కాబట్టి చెప్పు, బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? లేదండి, చేసుకోవాలి కదా. ఓకే, సెల్ఫ్ కుకింగా? ఓకే, వంట చేస్తారా మీరు? వచ్చండి, వంట వచ్చు. బాగా చేస్తారా, మీడియమా? మరి అంత అవకాదండి, ఓకే, ఇంట్లో తింటారు. ఓకే ఓకే ఓకే, ఏం వంట బాగా చేస్తారు మీరు? ఎక్కువ అంటే ఉప్మా బాగా చేస్తానండి. ఉప్మా, ఓకే. సాధారణంగా ఉప్మాని ఎవరు అంత ఎక్కువ ఇష్టపడరు, మీరు కొంచెం అందరికి డిఫరెంట్ గా ఉన్నారు అయితే. అంటే ఉప్మా నాకు ఇష్టమండి. ఎందుకు? హాస్టల్లో ఉండలేదా చిన్నప్పుడు? ఏదండి? చిన్నప్పుడు ఏమన్నా హాస్టల్లో ఉండలేదు కదా మీరు? లేదండి, ఇంట్లోనే. అందుకే ఉప్మా ఇష్టం. ఈజీగా అయిపోతుందని ఉప్మా అంటున్నారు కదా. ఈజీగా ఉప్మా ఉండి, దోశ ఒకటి. దోశ ఈజీగా అయిపోతుందా? తర్వాత ఊతప్ప. ఓకే, క్యాంటీన్ లో దొరికే గురించి అడగట్లేదు, మీరేం చేస్తారు అని అడుగుతున్నాను మేడం. నేనంటున్నా. ఓకే, దెబ్బరొట్టి. ఈ రోజు ఎవరికైనా విషయం తెలియజేయాల్సింది ఉందా? ఈ రోజు అంటే ప్రస్తుతంగా అయితే ఎవరు లేరు మేడం. బర్త్డేస్, మ్యారేజెస్ జరుపుకున్న వాళ్ళందరికీ నా తరపున విషయం. ఓకే, దినేష్ గారి తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసీ తరపు నుండి థ్యాంక్ యూ సో మచ్ దినేష్ గారు, కాల్ చేసినందుకు చాలా చక్కగా మాట్లాడారు. నెక్స్ట్ కాల్ తో మాట్లాడదాం. హలో హలో హలో, లైన్ లో ఉన్నారు, మాట్లాడండి. హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై డియర్ పిఎంసీ. గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడేది? అఖిల్ అండి. అఖిల్ గారు, ఎక్కడి నుంచి అఖిల్ గారు? జూబ్లీ హిల్స్ నుంచి మాట్లాడుతున్నామండి. జూబ్లీ హిల్స్, హైదరాబాద్ నుంచి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? మేడం, పని కోసం వెతుకుతున్నాం మేడం. ఓకే, జాబ్ సర్చింగా? జాబ్ సర్చింగ్. ఏం చదువుకున్నారు అఖిల్ గారు? డిగ్రీ అండి. డిగ్రీ, ఏ గ్రూప్? బైపీసీ. బైపీసీ, ఎందుకు డాక్టర్ అవ్వాలనా?
లేదండి, బిఎస్సి అగ్రికల్చర్ చేద్దామని. ఓకే, చేశారా మరి? అది కూడా ఫెయిల్ అండి. అయ్యో, ఎందుకు అంత ఇంట్రెస్ట్గా చదువుకోవాలనిపించినప్పుడు ఫెయిల్ అయ్యి ఎందుకు అయ్యారు? ఏమో మేడం, రీజన్ మాకు ఎప్పుడు తెలుస్తుంది, యూనివర్సిటీ వరకు తెలుస్తుంది. సరిగ్గా చదవలేదేమో, ఎగ్జామ్ సరిగ్గా రాయలేదేమో కదా. మేబీ అయ్యి ఉండొచ్చు మేడం, కానీ చెప్పకూడదు కదా మేము. చెప్పకూడదు. అదేదో చదువుకుంటే అయిపోయేది కదా. నెక్స్ట్ టైం చదువుతాం మేడం బాగా. బాగా చదవండి. సరే, ఫెయిల్ అన్నది మాత్రం హిస్టరీలో రానివ్వకండి. హిస్టరీ అంటే సబ్జెక్ట్లో కాదు, మీ హిస్టరీలో రానివ్వకండి అని. సరేనండి. ఓకే, ఏంటి మీరు ఇలాగే కామ్గా స్లోగా గుడ్ బాయ్లా ఉంటారా? అల్లరి చేస్తారా? కాల్ కలిసింది కాబట్టి గుడ్ బాయ్లా బిహేవ్ చేస్తున్నారా? లేదండి, ఇంతేనండి. ఇంతేనా? ఎందుకు? ఇప్పుడు పిల్లలందరూ చూడండి ఎంత పాష్ గా, ఎంత ఎనర్జెటిక్ గా ఉంటున్నారు, మీరేంటి అంత స్లోగా డల్ గా? ఎందుకలా? తెలీదండి. తెలీదు. తెలుసుకోవాలని అనిపించలేదా ఇప్పుడు? ట్రై చేయలేదండి. ట్రై చేయలేదు. ఈసారి ట్రై చేయండి మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి. ఎందుకంటే మీరు ఇలా మాట్లాడితే నాకు నచ్చట్లేదు. మీరు జాబ్ సర్చింగ్ లో ఉన్నారు, నలుగురితో కలిసి వర్క్ చేయాలి మీరు. ఎలా ఉండాలి? జోష్ గా ఉండాలి, నలుగురిని కలుపుకుపోయేలా ఉండాలి, ఇంకా చాలా నేర్చుకోవాలి మీరు ఈ లెక్కన. నేను క్లాసెస్ పెడితే పోతుందేమో. నేర్చుకుంటున్నానండి, మీరు చెప్తున్నారు కదా ఇప్పుడు. నేను చెప్తున్నారు, నేర్చుకున్నారా? మీరు పిఎంసి రెగ్యులర్ గా వాచ్ చేస్తూ ఉంటారా? అప్పుడప్పుడు చూస్తూ ఉంటానండి. అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు, రెగ్యులర్ గా చూడండి, మీలో చాలా చేంజెస్ వస్తాయి. షూర్ షూర్. ఓకే, ఎవరికైనా విషయం తెలియజేయాల్సిందో అఖిల్ గారు? అఖిల్ గారు, ఎవరికైనా విషెస్, బర్త్డే కానీ పెళ్లి రోజు కానీ ఎవరికైనా తెలియజేయాల్సింది ఉందా? అందరికీ చెప్పండి మేడం. అందరికీ చెప్పైనా సరే, మీ తరపు నుండి మీరు చెప్పండి, మీది నాది కలిపి నేను చెప్తాను. మీ తరపు నుంచి నా తరపు నుంచి అందరికీ శుభాకాంక్షలు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైతే బర్త్డేస్ పెళ్లి రోజులు జరుపుకుంటున్నారో వారందరికీ అఖిల్ గారి తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ సో మచ్ అఖిల్ గారు, కాల్ చేసినందుకు. చాలా చక్కగా మాట్లాడారు. ఈసారి కాల్ చేసినప్పుడు ఇంకా జోష్ఫుల్గా మాట్లాడాలి అని అనుకుంటున్నాను. ఇప్పుడైతే విష్ లిస్ట్లో ఎవరిది విషెస్ ఉందో చూద్దాం. అరుణ ఇరానీ నటి. ఆమె హిందీ, కన్నడ, మరాఠీ మరియు గుజరాతీ సినిమాల్లో దాదాపు 500 చిత్రాల్లో పైగా నటించడం జరిగింది. ఎక్కువగా సహాయక మరియు క్యారెక్టర్స్ పాత్రలను పోషించింది. సో ఈ రోజు ఆవిడ బర్త్డే సందర్భంగా అరుణ ఇరానీ గారికి ఫ్యాన్స్ తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే. నెక్స్ట్ విషెస్ పూజా చోప్రా. నటి, మోడల్ మరియు అందాల పోటీ టైటిల్ హోల్డర్. ఆమె ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2009 టైటిల్ను కూడా గెలుచుకున్నారు. సో పూజా చోప్రా బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి మై డియర్ పిఎంసి కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి. టేక్ కేర్, బాయ్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. My dear PMC, my dear PMC, my dear PMC.